నమస్తే. నమస్తే. అయితే షర్మిల గారు నిన్న ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరుతున్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళ లిస్ట్ ఏంటి? అంటే లిస్ట్ కరెక్ట్గా తెలియదు కానీ వార్త అయితే బాగా వైరల్ అవుతుంది, రకరకాల సోర్సెస్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఆమె ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్నారు. అందుకని ఒక బ్యాంగ్తో ఓపెన్ అవుదాము అని ఆమె ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని మనం చూస్తే ఆమె నిన్న ఇడుపులపాయ వెళ్ళి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర పూజలు చేసి ఆయనకి నివాళులర్పించి వచ్చింది విజయవాడకి. ఈరోజు విజయవాడలో ఈ పదవి స్వీకరణ ఇది ఉందన్నమాట. దీనికి మాణిక్యం ఠాకూర్ ముఖ్య అతిథిగా ఇంకొంతమంది సెక్రటరీలు కూడా వస్తున్నారు. దీంతోపాటు నిన్నగాని మనం చూస్తే ఈమెతో ఒక నీడలాగా కేవీపీ మళ్ళీ రంగంలోకి దిగినట్టు కనబడుతుంది. మన కేవీపీ గురించి చాలామందికి తెలుసు, ఆయన వైఎస్ఆర్ ఆత్మ అనేవాళ్ళు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలంతా ఈయనే చూసుకునేవాళ్ళు. చివరికి మినిస్టర్లంతా ఈయన దగ్గరే ఉండేవాళ్ళు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా ఈయన చుట్టూ తిరిగేవాళ్ళు. అలాగా ఒక రకంగా మనీ మేనేజ్మెంటు అంటే ఫండ్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయనే చూసుకునేవాడు. ప్లస్ పార్టీలో ఉండే అనేక విభేదాలు కావచ్చు, రకరకాల ఇష్యూస్ను కూడా ఈయన సైలెంట్గా పరిష్కరించే ఒక చాకచక్యం ఉంది. అందుకని కేవలం పరిపాలన మాత్రమే మన వైఎస్ఆర్ చూసుకునేవాడు. సో ఆయన తర్వాత కాలంలో ఒక రకంగా రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పటికి కూడా సైలెంట్ అయిపోయాడు. వైఎస్ఆర్ ఈయన 2 సార్లు రాజ్యసభ మెంబర్గా చేశాడు. తర్వాత జగన్ పార్టీలో చేరతారనుకున్నారు కానీ జగన్కు ఆయనకు పసుగు లేదు. దాంతో ఆయన దూరంగా ఉండిపోయారు. తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్లో చక్రం తిప్పాలని ట్రై చేశాడు కానీ ఇక్కడ ఆయన లోకల్ కాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళని గట్టిగా అపోజ్ చేయడంతో ఆయన్ని పక్కన పెట్టారు. సో ఇప్పుడు నిన్నటి నుంచే ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. దీన్ని ఆపరేషన్ వైసీపీ అనే పేరు పెట్టారని చెప్తున్నారు. అంటే ఈయనకి గతంలో బాగా క్లోజ్గా ఉన్న చాలామంది ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. సో వైసీపీలో ముందుగా వైసీపీనే టార్గెట్ చేసి వైసీపీలో ఉండే చాలామందిని కాంగ్రెస్లో చేర్పించే టాస్క్ రామచంద్రరావుకి తీసుకున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో అందుకని అంటే మామూలుగా అయితే ఏమంటే 2 రకాల ఊహాగానాలు ఉన్నాయి షర్మిల మీద. ఒకటేంటంటే ఇక్కడ ఆమె పార్టీ పెట్టి ఇక్కడ ఏం సాధించలేకపోయింది, 2 ఏళ్ళు ట్రై చేసినా వల్ల కాలేదు. అక్కడ ఇప్పుడు 3 నెలలు కూడా లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ అంటే భయంకరమైన నెగిటివ్ ఉంది. అటువంటి ఒక 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి గతంలో. ఇవాళ వేళ్ల మీద లెక్కబెట్టే నాయకులు ఎవరు లేరు. మనకు చూస్తే నిన్న కూడా వచ్చింది శైలజనాథ్, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి. ఈ నాయకులు తప్ప ఇంకెవరు లేరు అక్కడ, కనబడలే. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రిటైర్డ్ పర్సన్స్. రఘువీరారెడ్డి ఎప్పుడో నేను వ్యవసాయం చేసుకుంటున్నా వెళ్ళిపోయిన వ్యక్తి. ఆయన ఆ మధ్య గుర్తు కూడా పట్ల మఫెడ్లో వెళ్తున్నాడు. సో ఆయన ఒక రకంగా అసలు సన్యాసం చేశాడు. ఇంకా తులసిరెడ్డి ఎప్పుడు కూడా ఆయన మాస్ లీడర్ కాదు. టీవీ ఛానల్లో అనలిస్ట్కి ఎక్కువ, రాజకీయ ప్రతినిధి తక్కువ, అలా ఉంటాడు ఆయన. అంతకంటే ఏం లేదు. ఆయన కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంక శైలజనాథ్ కూడా ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిపోయినాడు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ నాయకులు ఉన్నారు తప్ప యాక్టివ్గా ప్రజల్లో ఉండి ఆర్గనైజ్ చేస్తున్న ఏ నాయకుడు కూడా లేడు కాంగ్రెస్కి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఈమె 2 నెలల్లో నోటీస్ రాబోతుంది, ఇది ఎలక్షన్ల ఇది రాబోతుంది, నోటిఫికేషన్ రాబోతుంది. ఇటువంటి కాంటెక్స్లో ఈమె 2 నెలల్లో ఏం చేయబోతుంది, ఎవరు ఈమెకి వెంట ఉంటారు, కాంగ్రెస్ని ఎలా ఈమె పునరుద్ధరిస్తుంది, కాంగ్రెస్కు ఓటేయమని ఏమి అప్పీల్ చేస్తుంది ప్రజలకి ఏదో ఒక అప్పీల్ చేయాలి కదా, అది నమ్మాలి కదా ప్రజలు. ఏమి చేయబోతుంది ఈమె అన్న ఒక నెగిటివ్గా ఉండే అభిప్రాయం ఒకటి ఉంది. రెండవ అభిప్రాయం ఏంటంటే ఈమె ప్రధానంగా ఒక 20 నుంచి 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు సీట్లు రావట్లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తారు. సో వాళ్ళ ఇండివిజువల్ బలం అంతా కూడా కాంగ్రెస్కి యాడ్ అవుతుంది. అట్లాగే తెలుగుదేశం నుంచి కూడా కొంతమంది సీట్లు రాని వాళ్ళు, గతంలో కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వస్తారు.
ఇలాగా కనీసం ఒక మాజీ ఎమ్మెల్యేలు 40 మంది వరకు కాంగ్రెస్లో చేరి మిగతా కొంత నాయకులు చేరితే ఖచ్చితంగా కాంగ్రెస్కి బలమైతే పెరుగుతుంది. కనీసం 5-6% ఓట్ల శాతాన్ని పెంచుకోగలరు. అక్కడక్కడ 1-2 గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి, కనీసం ఇండివిజువల్ వ్యక్తుల బలంతో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఆయన ఒక రకంగా రామచంద్రరావు వైఎస్ఆర్కి ఎలాగో ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిలకి ఎలాగా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు, అన్నీ తానే చేస్తున్నాడు. సో ఆల్రెడీ కాపు రామచంద్రరెడ్డి రాయదుర్గం ఆయన రెడీగానే ఉన్నారు. అట్లాగే డాక్టర్ సంజయ్ కర్నూలు ఆయన కాంగ్రెస్లో చేరతాడని చెప్తున్నారు. కొలను పార్థసారథి ఆయన తెలుగుదేశం ట్రై చేస్తున్నాడు కానీ రాకపోతే ఇటు వస్తానని చెప్తున్నారు. అలాగే ఈ నిన్నటి నుంచి గుమ్మ జయరాం ఆయన కనిపించట్లేదని చెప్తున్నారు. సో ఇలాగా చాలామంది జగన్ మన సీట్ ఇవ్వని వాళ్ళంతా కూడా తెలుగుదేశంలో పోయే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ నిధి ఆయనకి టికెట్ ఇవ్వలేదు, మొన్న చేరిన కేసినేని నాని అనుచరుడు స్వామికి ఇచ్చారు. సో అందువల్ల ఇలాంటి వాళ్ళందరూ జగన్ మీద కోపంతో వాళ్ళు ఇట్లా తెలుగుదేశానికి వెళ్ళినా టికెట్లు వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశంలో. ఎందుకంటే చంద్రబాబు కూడా ఈసారి ఇంతకు ముందులాగా ఎవరన్నా వస్తే చేర్చుకునే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితిలో లేడు. చాలా ఆయన కూడా మెటికులస్గా ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. రెండోది ఇప్పటికిప్పుడు వచ్చి వాళ్ళకి టికెట్ ఇస్తే అక్కడ ఇప్పటి వరకు ఉన్న తెలుగుదేశం వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని ఈసారి వాళ్ళకందరికీ దిక్కు కాంగ్రెసే, ఇంకా బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటే చాలామందికి గర్వాపసి లాంటిది. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కాంగ్రెస్లోకి రావడం కంఫర్టబుల్గా ఉంటుంది. రెండోది కాంగ్రెస్లో ఎవరో లేరు, మళ్ళీ షర్మిలానే ఉంది. షర్మిలాకి వీళ్ళందరూ పరిచయమే, గతంలో ఆమె నాయకత్వంలో పనిచేసిన వాళ్ళే వీళ్ళు. కాబట్టి షర్మిలాతో ఇబ్బంది లేదు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ టికెట్లు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కడ కూడా క్యాండిడేట్స్ లేనప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి అక్కడ టికెట్ ఇచ్చేస్తారు. సో అంత ఈజీగా ఉంది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ని ఎంచుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో ఈరోజు కనీసం 20 మంది ఈమె సమక్షంలో కాంగ్రెస్లో చేరితే ఒక ఓపెనింగ్ బ్యాంగ్ లాగా ఉంటుంది. అది దాంతో ఒక పెద్ద ఊపు వస్తుంది. ఈ ఊపుతో ముందుకెళ్దాము అనేది ప్లాన్. ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి ఇవాళ మెల్లగా స్టార్ట్ అయ్యి స్లోగా వెళ్ళడానికి కుదరదు, గ్రాడ్యువల్గా వెళ్ళడానికి కుదరదు, అగ్రెసివ్గా వెళ్ళాలి. అగ్రెసివ్గా వెళ్ళాలంటే ముందు నీ ఫిజికల్గా బలం చూపించుకోవాలి. సో చూపించుకుంటేనే అగ్రెసివ్గా వెళ్తాం. ఈ ఒకటే ఏం అగ్రెసివ్గా వెళ్తుంది. కాబట్టి ఈ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇంకోవైపు ఏమో ఇంకొక నెరేటివ్ ఏమి వినిపిస్తుందంటే అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్ కోవర్టు, జగనే ఆయన్ని రాజీనామా చేయించి పంపించాడు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు చాలా ఉన్నాయి, ఆ బిజినెస్లకి అంతా జగన్ సపోర్ట్ ఉంది. సో జగన్ని ధిక్కరించి వాళ్ళ పోయే పరిస్థితి లేదు. వాళ్ళ బ్రదరు అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు వైసీపీ నుంచి. కాబట్టి జగనే అతన్ని కోవర్ట్లాగా అక్కడ పెడుతున్నాడు. సో షర్మిలాతో క్లోజ్గా ఉండి షర్మిలాకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ జరిగే అనేక విషయాల్ని జగన్కి తెలుస్తాయి. దాన్ని బట్టి జగన్ వ్యూహాలు రచించుకుంటాడు అనేది ఒక నెరేటివ్. అందులో ఎంత నిజమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల రాక ఎవరు కూడా ఊహించలేదు గత 6 నెలలకు ముందు ఇలా వస్తుందని. ఈ మధ్యకాలంలో కూడా ఆమె కాంగ్రెస్లో చేరొచ్చు, ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తారు, ఆమె మహిళా వింగ్లో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది ఇలాగ అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందని ఒక 1 మంత్ ముందు వరకు కూడా క్లారిటీ లేదు. సో కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు ఈ షర్మిల ఎవరి తరపున పనిచేస్తుంది అనేది ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది రకరకాలుగా. ఒకవైపు ఏమో వైసీపీ వాళ్ళేమో షర్మిల చంద్రబాబు మనిషి, చంద్రబాబు పెట్టాడని ఒక నెరేటివ్ తీసుకున్నారు. అది తీసుకోవడానికి కూడా షర్మిల వైపు నుంచి కూడా ఏంటంటే చంద్రబాబు కుటుంబానికి ఆమె క్రిస్మస్ గిఫ్ట్లు పంపడం, దాన్ని లోకేష్ ట్వీట్ చేయడం, ఇదంతా చూసినప్పుడు ఆమె ఏదో చంద్రబాబుతో క్లోజ్గా ఉంది అన్న ఒక ఫీలింగ్ అయితే జనాల్లో వస్తుంది. చంద్రబాబు కూడా ఆమె పట్ల ఇప్పటి వరకు సాఫ్ట్ కార్నర్గానే ఉన్నాడు, ఆమెను ఏం విమర్శించట్లేదు. పైగా
ఈమెను ఉపయోగించుకొని జగన్ని అటాక్ చేయొచ్చు అన్న వ్యూహంతో చంద్రబాబు ఉన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే జగన్ సొంత కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయాడు, సొంత చెల్లికే న్యాయం చేయలేకపోయాడు అన్న నెరేటివ్ని బలంగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది.